హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కంపైలర్ డిజైన్ అనమాట. ఇది ఒక న్యూ సబ్జెక్ట్ కదా. సో ఈ సబ్జెక్ట్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది, కొంచెం లాజికల్గా ఉంటుంది అనమాట. కానీ ఈ సబ్జెక్ట్లో వచ్చేసరికి మనకి మొత్తం unit 1 పైననే ఎక్కువ డిపెండెంట్ ఉంటుంది. లైక్ ఇందులో మనకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ పైననే మొత్తం కంపైలర్ స్ట్రక్చర్ అనేసి ఉంటుంది అనమాట. దానిపైననే మొత్తం ఈ యూనిట్స్ అన్నీ డిపెండెంట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే కానీ మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఒకసారి ఆ స్ట్రక్చర్ కూడా చూపిస్తాను మీకు ఎక్స్ప్లెనేషన్స్లో. అవి చూసుకున్న మీరు ఇవి చేసేస్తారనుకోండి ఈజీగా అర్థమవుతుంది. కానీ దాని డెప్త్ ఉంటుంది అనమాట. స్ట్రక్చర్ వచ్చేసరికి ఓన్లీ ఇంట్రడక్షన్ లాగా మనకు చూపిస్తుంది. బట్ ఇవి మనం లోపలికి లైక్ unit 2 unit 3 వెళ్తుంటే క్లియర్ మొత్తం అవుట్ జస్ట్ మొత్తం క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఎందుకు ఈ సిలబస్ అనేది పక్కన పెట్టుకొని చదవాలంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు సిలబస్ అనేది ఖచ్చితంగా ఒక పేపర్లో ఉన్న లేకపోతే ప్రింట్ అనేది తీయించుకుంటే మీకు ఆ పేపర్లో అనేది ఇప్పుడు ఇలా అండర్లైన్ చేసుకుంటూ చదువుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో ఏది ఎక్కువ టాపిక్ అనేది ఇంపార్టెంట్, ఏది మంచిగా కవర్ చేయాలి, ఏది కవర్ చేయలేదని ఇది ఈజీగా మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది కూడా ఈజీగా కంప్లీట్ అవుతుంది. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. యూనిట్ 1లో వచ్చేసరికి ఫస్ట్ ఏముంది మనకి ఇంట్రడక్షన్ ఒక పార్ట్, లెక్సికల్ ఎనాలైసిస్ అనేది ఒక పార్ట్. ఇంట్రడక్షన్ అనేవి మొత్తం కంపైలర్ డిజైన్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఆఫ్ కంపైలర్ ఏంటి, అసలు ద సైన్స్ ఏముంది అనేది మొత్తం ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు అసలైన కథ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మెయిన్ ఇది. బట్ ఇందులో నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అనేది పక్కా వస్తుంది ఎగ్జామ్లో, అలా ఉంటుంది సేమ్. అండ్ ఇందులో నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఎలా అనేది పార్ట్స్గా డివైడ్ అయ్యి వస్తుంది అనమాట. అది చూసుకుందాం మనం ఇప్పుడు వచ్చేసరికి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చూసుకుంటున్నాం, సిలబస్ నుంచి ఇంట్రడక్షన్, అసలు అంటే సిడి అనేది ఎందుకు, దీని ఇంట్రడక్షన్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకుందాము. సో ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ నొటేషన్స్ ఫర్ డిస్క్రైబింగ్ కాంపిటీషన్స్ టు పీపుల్ అండ్ టు మెషిన్స్. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఇప్పుడు మనం హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్ట్ అవ్వాలన్నా మాట్లాడుకోవాలన్నా ఎలా యూజ్ చేస్తాం, ఒక లాంగ్వేజ్ ఉంటుంది మనకి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంథింగ్ ఎల్స్ ఉంటుంది. అలానే మనం మెషిన్స్తో మాట్లాడాలి లేదా కాంపిటీషన్ అవ్వాలి అంటే ఎలా అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, లైక్ C++, ఇలా అనమాట. The world has we know it depends on programming language. సో ఇప్పుడు మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎలా ఉంది, మొత్తం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన డిపెండ్ ఉంది. లైక్ పైథాన్ క్రేజ్లో ఉంది, అది అంటాం కదా. సో అలా బికాస్ ఆల్ ద సాఫ్ట్వేర్ రన్నింగ్ ఆన్ ఆల్ కంప్యూటర్స్ వాజ్ రిటన్ ఇన్ ఎ సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. బట్ బిఫోర్ ఏ ప్రోగ్రామ్ కెన్ బి రన్, it first must be translated into form in which it can be executed by a computer. అంటే మనకి ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి అంటే ఇలా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ మెషిన్కి కన్వర్ట్ చేయడానికి ముందు అలా ఏం చేస్తున్నాం, కెన్ బి రన్, ఇట్ ఫస్ట్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్. అంటే ప్రోగ్రామింగ్ కెన్ బి రన్, ఇట్ ఫస్ట్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్. ప్రోగ్రామ్ ఏదైతుందో ఫస్ట్ అది ట్రాన్స్లేటెడ్ ఉండాలి ఇంటూ ఏ ఫామ్ ఇన్ విచ్ ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై కంప్యూటర్. అంటే ఫస్ట్ మెషిన్ లాంగ్వేజ్కి కన్వర్ట్గా చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే హ్యూమన్ టు హ్యూమన్ మాట్లాడుతున్నామో అలానే మనము మెషిన్కి ఇస్తే అది అర్థం చేసుకోదు కదా. అందుకే మనం మెషిన్ ట్రాన్స్లేటెడ్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అనమాట. ఫస్ట్ అది మనకి కంప్యూటర్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ద సాఫ్ట్వేర్ సిస్టమ్ that do these translations are called compilers. సో ద సాఫ్ట్వేర్ ఏదైతే సాఫ్ట్వేర్స్ అది ట్రాన్స్లేట్ అనేది చేస్తుందో వాటినే మనము ట్రాన్స్లేషన్ చేసే వాటిని కంపైలర్స్ అంటాము. ఇప్పుడు అర్థమైందా? అంటే మనం హ్యూమన్ టు హ్యూమన్ మాట్లాడుకునేలాగా మనం అలానే మెషిన్కి ఇచ్చామనుకో అర్థం కాదు. సో దాన్ని అనేది మెషిన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్కి మనం కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేసుకోవాలి, ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ సాఫ్ట్వేర్నే మనం ఏమంటున్నాం, ట్రాన్స్లేషన్ చేసే సాఫ్ట్వేర్ అంటే కంపైలర్స్ అని అంటున్నాం. ఇదే అనమాట ఈ ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ చూస్తే ఏంటి, కంపైలర్ డిజైన్ ఈజ్ అబౌట్ హౌ టు డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ కంపైలర్స్. అర్థమైందా? ఇప్పుడు కంపైలర్ డిజైన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం ఈ సబ్జెక్ట్ అంటే హౌ టు డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ కంపైలర్స్. నెక్స్ట్ ఏంటి, వి షల్ డిస్కవర్ దట్ ఈ ఫ్యూ బేసిక్ ఐడియాస్ కెన్ బి యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ట్రాన్స్లేటర్ ఫర్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ మెషిన్స్. అంటే మనం కొన్ని అనేవి డిస్కవర్ చేసాము, అవి ఫ్యూ బేసిక్ ఐడియాస్ అనమాట. ఎందుకు అని అంటే ట్రాన్స్లేట్ చేయడానికి వెరైటీ ఆఫ్ లాంగ్వేజెస్ని మెషిన్ లాంగ్వేజెస్కి. బిసైడ్స్ కంపైలర్, ద ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ కంపైలర్ డిజైన్ ఆర్ అప్లికేబుల్ టు సో మెనీ అదర్ డొమైన్స్ దట్ దే ఆర్ లైక్లీ టు బి రీయూజ్డ్ మెనీ టైమ్స్ ఇన్ ఏ క్యారియర్ ఆఫ్ ఏ కంప్యూటర్ సైంటిస్ట్. ద స్టడీ ఆఫ్ కంపైలర్ writing
టచ్ చేసి అపోన్ అంటే ఇప్పుడు మనకి కంపైలర్ అనేది రావాలి అని అంటే మనకి అసలు ఏం ఉండాలి ఫస్ట్ బేసిక్గా అంటే ఇప్పుడు నేను కంపైలర్ నేర్చుకుంటున్నా ఫస్ట్ ఏం కావాలి నాకు లేదా నేను ఫస్ట్ సి నేర్చుకుంటున్నా ఫస్ట్ నాకు బేసిక్గా ఏం తెలియాలి అసలు అనేది ఉంటుంది కదా. సో సేమ్ కంపైలర్ డిజైన్ ఫస్ట్ మనకి రావాలనుకుంటే ఏముండాలంటే మనకి కొంచెం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టచ్ ఉండాలి, మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్ యొక్క ఆర్కిటెక్చర్ తెలిసి ఉండాలి, లాంగ్వేజ్ థియరీ, ఆల్గోరిథమ్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇవి అనేవి 5 మనకి మెయిన్గా వచ్చి ఉండాలన్నమాట. మనకి కంపైలర్ అనేది తెలుసుకోండి, లైక్ మొత్తం కంప్లీట్గా ఏమి ఉండదు, జస్ట్ లైక్ బేసిక్స్ వచ్చి ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇది మన ఇంట్రొడక్షన్ లెవెల్. సో నెక్స్ట్ చూసుకుంటే అసలు మనకి ఎలా ట్రాన్స్లేషన్ అవుతుంది ఇవన్నీ చూసుకుందాం కదా. లాంగ్వేజ్ ప్రాసెసర్ అంటే ఇప్పుడు లాంగ్వేజ్ ప్రాసెసర్ అంటే ఏంటి, ఎలా యూస్ అవుతుంది అనేది చూసుకుందాం ఇక్కడ. ఫస్ట్ ఏముంది ఇక్కడ, ఏ కంపైలర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ కెన్ బి రెడ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ వన్ లాంగ్వేజ్, ద సోర్స్ లాంగ్వేజ్, అండ్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ ఏ ఈక్వలెంట్ ప్రోగ్రామ్ అనదర్ లాంగ్వేజ్, ద టార్గెట్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు ఒక లాంగ్వేజ్ ప్రాసెసర్ అనేది ఉంది అంటే అది ఏం చేయాలి అని అంటే ఇప్పుడు కంపైలర్ ఉంటుంది. ఈ కంపైలర్ ఏం చేస్తుంది అని అంటే అది ఒక ప్రోగ్రామ్ అనేది చదువుతుంది. ఫస్ట్ రీడ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ వన్ లాంగ్వేజ్ అంటే ఒక లాంగ్వేజ్ ఏదైనా కానివ్వండి, ఆ లాంగ్వేజ్ ఒకటి, ఆ లాంగ్వేజ్లో ఇది కంపైలర్ అనేది చదువుతుంది. అది దాన్ని ఏమంటాం, సోర్స్ లాంగ్వేజ్ అంటాం. అంటే మనకి రా అనమాట, అంటే అది ఇంకా ఏం కాలేదు, ఇంకా దాన్ని ఏం ఎగ్జిక్యూట్ చేయలేదాన్ని సోర్స్ ప్రోగ్రామ్ అనేసి అంటాం. అంటే ఇది ఫ్రెష్ అనమాట, అంటే ఇక రా మెటీరియల్ లాగా అది దీన్ని సోర్స్ లాంగ్వేజ్ అంటాం ఫస్ట్ మనం ఇచ్చేది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, కంపైలర్కి ఇస్తున్నాం. కంపైలర్కి ఇస్తే ఇది ఏం చేస్తుంది అంటే ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది ఏంటంటే మెషిన్ లాంగ్వేజ్కి, అంటే అదే టార్గెట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ట్రాన్స్లేట్ చేస్తుంది అండ్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ ఏ ఈక్వలెంట్ ప్రోగ్రామ్ ఇన్ అనదర్ లాంగ్వేజ్ అంటే ఇంకొక లాంగ్వేజ్కి చేస్తుంది, అదే టార్గెట్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం అనమాట. ఇదే మన లాంగ్వేజ్ ప్రాసెసర్లో కంపైలర్ చేసే వర్క్ అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి, అన్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ కంపైలర్ ఈస్ టు రిపోర్ట్ అండ్ ఎర్రర్స్ ఇన్ ద సోర్స్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు కంపైలర్ ఇంకా ఏం చేయాలి అని అంటే ఇందులో ఇప్పుడు సోర్స్ ప్రోగ్రాంలో మనకి ఏమైనా ఎర్రర్స్ అనేవి ఉన్నాయనుకోండి ఎమ్మటే ఇంటిమేట్ అనేది చేయాలన్నమాట. అంటే రిపోర్ట్ చేయాలి మన ఎర్రర్స్ ఉండగానే, దట్ ఇట్ డిటెక్ట్స్ డ్యూరింగ్ ద ట్రాన్స్లేషన్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఇది ట్రాన్స్లేషన్ అనేది చేస్తుంది కదా కంపైలర్ అనేది, అప్పుడు సోర్స్ ప్రోగ్రామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమైనా ఉంటే ఇది ఎమ్మటే మనకి రిపోర్ట్ చేసేస్తుంది అనమాట. ఇఫ్ ద టార్గెట్ ప్రోగ్రామ్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటబుల్ మెషిన్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఈ టార్గెట్ ప్రోగ్రామే కదా ఇప్పుడు మనకి కరెక్ట్గా మెషిన్ లాంగ్వేజ్గా ఎగ్జిక్యూటబుల్ అయితే ప్రోగ్రామ్ ఇట్ కెన్ దెన్ కాల్డ్ బై ద యూజర్ టు ప్రాసెస్ ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూస్ అవుట్పుట్స్. అంటే కరెక్ట్గా మనకి మెషిన్ లాంగ్వేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడే మనం ఇన్పుట్గా ఇచ్చి అవుట్పుట్ అనేది మనకు వస్తుంది మెషిన్స్ ద్వారా. ఎలా ఇస్తుందంటే ఇప్పుడు ఇన్పుట్ ఇస్తున్నాం టార్గెట్ లాంగ్వేజెస్కి, అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట, రన్నింగ్ ద టార్గెట్ ప్రోగ్రామ్. ఇది ప్రాసెస్ అర్థమైందిగా. అంటే ఏం లేదు ఇక్కడ మనకి ఒక ఉంటుంది ఆ డేటా దాన్ని సోర్స్ లాంగ్వేజ్ అనేసి అంటాం మనం. సోర్స్ ప్రోగ్రామ్ సోర్స్ అనేది ఉంటుంది, ఆ సోర్స్ అనేది మనం ఒక కంపైలర్కి ఇస్తున్నాం, అది మెషిన్కి అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్లో దీన్ని ట్రాన్స్లేట్ అనేది చేస్తుంది కంపైలర్. ఆ కంపైలర్ మెయిన్ రూల్ ఏంటి అంటే అప్పుడు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ అనేది వస్తే ఎమ్మటే మనకి రిపోర్ట్ చేసేస్తుంది అనమాట ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు. నెక్స్ట్ అది ఏం చేసేస్తుంది, మనకి వచ్చిన మెషిన్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు లాస్ట్కి మనకి టార్గెట్ ప్రోగ్రామ్ అనేది వచ్చేస్తుంది కదా, దాన్ని మళ్ళీ చేసేటప్పుడు మెషిన్కి ఇచ్చినప్పుడు ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ కావాలి. ఇది మనకి మెయిన్ 3 పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మనకి ప్రోగ్రామ్స్ అనేవి కూడా కొన్ని ఇంటర్ప్రిటర్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, అంటే ఇంటరప్ట్ ఉంటాయి అంటే లైక్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ ఉంటాయి, లైక్ గ్రూప్ ఉంటాయి. ఇప్పుడు పైథాన్ చూసుకుంటే మనకి పైథాన్ ఉంటుంది అండ్ జావా కూడా ఉంటుంది. కొన్ని ఏమో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాయి, కొన్ని ఏమో అట్లా చేయవు అట్లా. An interpreter is another common kind of language processor. Instead of producing a target program as a translation, an interpreter appears to directly execute the operation specified in the source program on input supplied by the user as shown in the below figure. ఇప్పుడు ఇలా ఉంది ఇంటరప్టర్, ఎలా ఉంది సోర్స్ ప్రోగ్రామ్ ఇన్పుట్ ఒకటేసారి ఇచ్చేస్తాం ఇక్కడ, అంటే దీనికి మళ్ళీ మెషిన్ లాంగ్వేజ్కి ఇట్లా కన్వర్ట్ చేయకుండానే ఇంటరప్ట్ చేసి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. The machine language target program produced by a compiler is usually much faster than the interpreter at mapping inputs to the outputs. అంటే ఇది చాలా ఫాస్టర్గా ఉంటుంది అనమాట ఇంటర్ప్రిటర్ అనేది. An interpreter, however, can usually give better error diagnostic than a compiler. అంటే మనకి కంపైలర్తో కంపేర్ చేసుకుంటే ఇంటర్ప్రిటర్ అనేది చాలా బెటర్గా ఇస్తుంది అనమాట రిజల్ట్ అనేది, బికాజ్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ద సోర్స్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్ బై స్టేట్మెంట్. అంటే ఎందుకు ఇంటర్ప్రిటర్ అంటే మనకి ఒక స్టేట్మెంట్ బై స్టేట్మెంట్గా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట, ఫాస్టర్గా కూడా వస్తుంది.
ఇప్పుడు ఎగ్జాంపుల్ జావా తీసుకున్నాం. ఇక్కడ జావా లాంగ్వేజ్ ప్రాసెసర్ కంబైన్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఇప్పుడు జావాలో ఎలా ఉంటుంది, కంపైలేషన్ ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది. కంపైలేషన్ ఏమో ఇట్లా గ్రూప్గా చేయడం అనమాట, ఇంటర్ప్రిటేషన్ అంటే లైన్ బై లైన్ అట్లా చేసుకుంటూ రావటం. ఇప్పుడు సోర్స్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చాం, ట్రాన్స్లేటర్ చేస్తున్నాం, ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ అని వచ్చింది ఇక్కడ. అది ఇప్పుడు మనకి మళ్ళీ ప్రోగ్రాము ఇన్పుట్ అని ఇస్తే అవుట్పుట్ అనేది హైబ్రిడ్ కంపైలర్ అనమాట. అంటే 2 టైప్స్గా చేస్తుంది కదా ఇక్కడ అలా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఏ జావా సోర్స్ ప్రోగ్రామ్ మే ఫస్ట్ బీ కంపైల్డ్ ఇంటూ యాన్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ కాల్డ్ ఏ బైట్ కోడ్స్. అంటే బైట్ కోడ్స్గా వస్తుంది ఫస్ట్గా. బైట్ కోడ్స్ ఆర్ దాన్ ఇంటర్ప్రిటెడ్ బై ఏ విర్చువల్ మెషిన్. తో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ జావా సోర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో కంపైల్ చేస్తున్నాము ఇంటర్మీడియట్ కోడ్ లాగా ఫస్ట్ దాన్ని. నెక్స్ట్ వాటిని ఏమంటున్నామంటే ఇంటర్మీడియట్ ఫామ్ని బైట్ కోడ్స్ అంటున్నాం. నెక్స్ట్ ఈ బైట్ కోడ్స్ అనేది మనం విర్చువల్ మెషిన్కి ఇస్తున్నాము. ఏ బెనిఫిట్ ఆఫ్ దిస్ అరేంజ్మెంట్ ఈజ్ ద బైట్ కోడ్స్ కంపైల్డ్ ఆన్ వన్ మెషిన్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ ఆన్ అదర్ మెషిన్ పెర్హాప్స్ అక్రాస్ ఏ నెట్వర్క్. అంటే ఇప్పుడు ఇక్కడ హాఫ్ వర్క్ చేసేసింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఫుల్గా అంటే ఇదంటే మనం చూసుకున్నాం కదా ఈ డయాగ్రామ్లో. అంటే ఇది ఒకటి చేస్తుంది, నెక్స్ట్ ఇది ఒకటి మనకి ఇంప్లిమెంట్ అనేది చేస్తుంది అనమాట. ఇంప్లిమెంట్ చేసేసాక మనకి అవుట్పుట్ అనేది స్పెసిఫైడ్గా వస్తుంది. In order to achieve faster processing of inputs to outputs, some Java compilers called just-in-time compilers translate the bytecodes into machine language immediately. అంటే మనకి ఫాస్ట్గా రావడం కోసం జావా కంపైలర్స్ ఏం చేస్తున్నాయి, జస్ట్ ఇన్ టైం అనేవి కూడా ఉంటున్నాయి అన్నమాట. అంటే ఇన్పుట్ అనేది అవుట్పుట్ అనేది మనకి ఫాస్ట్గా ప్రొడ్యూస్ కావడానికి మనం కరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది జస్ట్ ఇన్ టైం అనేవి కంపైలర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం బైట్ కోడ్స్ని మెషిన్ లాంగ్వేజ్గా ఇమీడియట్గా కన్వర్ట్ చేయడం కోసం. బిఫోర్ దే రన్నింగ్ ద ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ టు ప్రొడ్యూస్ అ ఇన్పుట్. In addition to a compiler, several other programs may be required to create an executable target program as shown in figure. ఇప్పుడు నేను ఒక ఫిగర్ చూపిస్తాను. అట్లా కంపైలర్స్గా మనకి అదర్ ప్రోగ్రామింగ్స్లో కూడా ఉంటాయన్నమాట. రిక్వైర్డ్ టు క్రియేట్ ఎగ్జిక్యూటబుల్ అంటే టార్గెట్ మనకి ఏంటంటే ఇక్కడ మెషిన్ అండర్స్టాండింగ్ టార్గెట్ అనేది ఉండాలి. అంటే మెషిన్కి ఏదైతే లాంగ్వేజ్ అర్థం అవుతుందో ఆ లాంగ్వేజ్లోకి మనం ఎగ్జిక్యూట్ చేసుకునేలాగా ఉండేలాగా. అంటే ఇప్పుడు ఏదో ఒకటి నేను డయాగ్రామ్ చూపిస్తాను. అంటే దీన్ని ఏమంటాము, లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది దీన్ని అంటాం అనమాట మనము. అంటే మనకి ఇక్కడ సోర్స్ ప్రోగ్రామ్ నుంచి టార్గెట్ మెషిన్ కోడ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఇది ఎన్ని స్టెప్స్ అనేది ఫాలో అవుతుందో చూసుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ మనం సోర్స్ ప్రోగ్రామ్ దేనికి ఇస్తున్నాము, ప్రీ ప్రాసెసర్కి ఇస్తున్నాం. ఈ ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది, ఈ మాడిఫై చేస్తుంది అనమాట సోర్స్ ప్రోగ్రామ్ని. దెన్ ఇది కంపైలర్కి ఇస్తుంది. కంపైలర్ ఏమి ఇస్తుంది, మనకి టార్గెట్ అసెంబ్లీ ప్రోగ్రామ్ అనేది ఇస్తుంది. ఈ అసెంబ్లర్ వచ్చాక ఈ రియలొకేటబుల్ మెషిన్ కోడ్ అని వస్తుంది. అప్పుడు లింకర్ లోడర్స్ వస్తాయి, అంటే ఇవి లైబ్రరీస్ అన్నమాట. నెక్స్ట్ మనకి టార్గెట్ మెషిన్ కోడ్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఈ సోర్స్ ప్రోగ్రామ్ మే బి డివైడెడ్ ఇంటూ మాడ్యూల్స్ స్టోర్డ్ ఇన్ ఏ సపరేట్ ఫైల్స్. అంటే ఈ సోర్స్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఇట్లా నేను ఏదైనా సోర్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నా, దీన్ని ఏంటి ఇట్లా డివైడ్ అవుతాయి అనమాట. ఇలా డివైడ్ అయ్యి మనకి మాడ్యూల్స్కి డివైడ్ అండ్ ఇప్పుడు సపరేట్ ఫైల్స్లు అనేవి స్టోర్ అయిపోతాయి. ద టాస్క్ ఆఫ్ కలెక్టింగ్ ద సోర్స్ ప్రోగ్రామ్ ఈజ్ సమ్ టైమ్స్ entrusted to a separate program called a pre-processor. అంటే ఇప్పుడు ప్రీ ప్రాసెసర్కి మనం ఇస్తున్నాం కదా, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ప్రీ ప్రాసెసర్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి సమ్టైమ్స్ ఎట్లయితుంది అంటే కరెక్ట్ డేటా ఇవ్వదనమాట. అంటే మనం ఏం చేస్తున్నాం కదా, ఇక్కడ సోర్స్ ప్రోగ్రామ్ నుంచి ప్రీ ప్రాసెసర్కి ఇస్తున్నాం. ఈ సోర్స్ ప్రోగ్రామ్ అనేది ఏమవుతుంది, డివైడ్ అయిపోయి డిఫరెంట్ ఫైల్స్ స్టోర్ అవుతుంది. అప్పుడు మనకి ట్రస్టెడ్ డేటా అనేది ప్రొడ్యూస్ చేయదనమాట సోర్స్ ప్రోగ్రామ్ అనేది. కొన్నిసార్లు అది ఫేక్ డేటా కూడా ఉండొచ్చు అలా. ద ప్రీ ప్రాసెసర్ మే ఆల్సో ఎక్స్పాండ్ షార్ట్ ఎండ్స్ కాల్డ్ మైక్రోస్ ఇంటూ సోర్స్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్. ద మోడిఫైడ్ సోర్స్ ప్రోగ్రామ్ ఈజ్ దాన్ ఫెడ్ టు ఏ కంపైలర్. అంటే ఇప్పుడు మనకి మోడిఫైడ్ సోర్స్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాం, కంపైలర్కి ఇస్తున్నాం. ద కంపైలర్ మే ప్రొడ్యూస్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఆ కంపైలర్ ఏమి ఇస్తుంది, మనకి టార్గెట్ అసెంబ్లీ ప్రోగ్రామ్ అనేది ఇస్తుంది కదా. హ్యాజ్ ఇట్స్ అవుట్పుట్, అంటే అవుట్పుట్గా కంపైలర్కి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇన్పుట్ ఏం తీసుకుంటున్నాము, కంపైలర్కి మనకి మోడిఫైడ్ సోర్స్ ప్రోగ్రామ్ అనేది ఇన్పుట్, టార్గెట్ అవుట్పుట్ ఏమొచ్చింది ఇక్కడ, టార్గెట్ అసెంబ్లీ ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ వచ్చింది. ఇది నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ వచ్చింది ఇట్స్ ఏ ఇన్పుట్. అండ్ బికాస్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఈజ్ ఈజియర్ టు ప్రొడ్యూస్ హ్యాస్ అవుట్పుట్ అండ్ ఈజ్ ఈజియర్ టు డీబగ్. అంటే మనకి ఎందుకంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో ఏదైనా ఎర్రర్స్ అయినా ఏమైనా వచ్చినప్పుడు అంటే డీబగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ది అసెంబ్లీ లాంగ్వేజ్ ఈజ్ దెన్ ప్రాసెస్డ్ బై ఏ ప్రోగ్రామ్ కాల్డ్ అండ్ అసెంబ్లర్. అంటే ఇప్పుడు మనకి ప్రాసెస్ కావాలంటే ఇప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చింది కదా టార్గెట్ అసెంబ్లీ ప్రోగ్రామ్స్లో, అది ప్రోగ్రామ్గా కాల్ చేయడానికి అసెంబ్లర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇది ఏం చేస్తుంది, దట్ ప్రొడ్యూస్ మనకి అసెంబ్లర్ అగైన్ ఏమొస్తుంది, మనకి రీలొకేటబుల్ మెషిన్ కోడ్ అనేది ఇస్తుంది. మెషిన్ కోడ్ హ్యాస్ ఇట్స్ అవుట్పుట్.
ఫిఫ్త్ ఇంకేముంది, లార్జ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఆఫ్టెన్ కంపైల్డ్ ఇన్ పీసెస్ సో దాట్ రీలొకేటబుల్ మెషిన్ కోడ్ మే హ్యావ్ టు బీ లింక్డ్ టుగెదర్ విత్ అదర్ relocatable object files and library files into the code that actually runs on the machine. అంటే ఇప్పుడు మనం రీలొకేటబుల్ మెషిన్ కోడ్ ఏదైతే ఉందో అది ఇస్తున్నాం కదా, అప్పుడు మనకి లింకర్స్ లోడర్స్ తోటి అలా యాడ్ అవుతుంది అనమాట. యాడ్ అవ్వ మనకి స్పెసిఫిక్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే ఇది జస్ట్ మనకి ఈ డయాగ్రామ్లో ఏమేం స్టెప్స్ అనేది మనం పాసిబుల్గా చేస్తున్నాం అనేది ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం క్లియర్గా. నెక్స్ట్ ఏముంది, సిక్స్త్ పాయింట్, ద లింకర్ రిసాల్వ్స్ ఎక్స్టర్నల్ మెమొరీ అడ్రస్. అంటే ఇప్పుడు ఆ లింకర్స్ మనం ఇచ్చాం కదా ఇక్కడ, లింకర్స్ అండ్ లోడర్స్ అనేవి ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఏదైనా మెమొరీలో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అవి రీసాల్వ్ చేస్తుంది అనమాట. ఇవి ఎక్స్టర్నల్ మెమొరీ అడ్రసెస్ వేర్ ద కోడ్ ఇన్ వన్ ఫైల్ మే రిఫర్ టు లొకేషన్ ఇన్ అదర్ ఫైల్. అంటే ఇప్పుడు ఒక ఫైల్లో ఉంది మన మెమొరీ కానీ ఇంకొక ఫైల్లో ఉందన్నట్టు చూపించకుండా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది రీసాల్వ్ చేస్తుంది అనమాట లింకర్స్. లోడర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అని అంటే ద లోడర్స్ దెన్ పాస్ టుగెదర్ ఆల్ ద ఎగ్జిక్యూటబుల్ ఆబ్జెక్ట్ ఫైల్ ఇంటూ మెమొరీ ఫర్ ఎగ్జిక్యూషన్. అంటే లోడర్స్ ఏం చేసి లోడ్ చేసుకొని మనం ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు అవి మెమొరీ ఫర్ ఎగ్జిక్యూషన్కి యూజ్ అవుతాయి అనమాట. సో ఇది మనకి ఫుల్ ఇంట్రొడక్షన్ అనమాట. ఇందులో నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో అందుకని మీరు థరోగా ఉండాలి. ఈ డయాగ్రామ్స్ అయినా కానివ్వండి, ఈ డయాగ్రామ్ వచ్చేసి మీకు స్టెప్స్ అన్నీ ఈజీగా రాసేయచ్చు ఒక్కసారి మీరు ఈ స్టెప్స్ అనేవి చూసుకుంటే కానీ. నెక్స్ట్ ఏంటి మళ్ళీ మనకి అంటే ఇప్పుడు ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ట్రాన్స్లేటర్ అంటే ఏంటి అనేవి కూడా మనకి అడుగుతారన్నమాట ఇక్కడ. సో అవి కూడా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ కంపైలర్. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ పేపర్ చూసుకుంటే ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కంపైలర్ ఓవర్ అండ్ ఇంటర్ప్రిటర్. అంటే ఇంటర్ప్రిటర్తో చూసుకుంటే కంపైలర్కి అడ్వాంటేజెస్ ఏంటి అనేవి చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం ఏం చూసుకున్నాము, జస్ట్ మనకి ఇంటర్ప్రిటర్ అనేదే మనం బెస్ట్ అని చూసుకున్నాం. ఎందుకంటే ఇది స్టేట్మెంట్ బై స్టేట్మెంట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేసి కదా. అంటే ఇక్కడ చూసుకోండి, అండ్ ఇంటర్ప్రిటర్ హౌ ఎవర్ కెన్ యూజువల్లీ గివ్ బెటర్ ఎర్రర్ డయాగ్నోస్టిక్ దెన్ ఏ కంపైలర్. అంటే ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం, ఇక్కడ జస్ట్ కంపైలర్ చూసుకోవాలి, ఇంటర్ప్రిటరే మనకి ఎక్కువ అడ్వాంటేజెస్ అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం అడిగారు మనకు క్వశ్చన్, కంపైలర్కి ఇంటర్ప్రిటర్తో పోల్చుకుంటే కంపైలర్ ఎలా మనకి అడ్వాంటేజెస్ ఇస్తుంది అనేది అలా చూసుకోవాలి. అట్లా అనేసి స్టెప్స్ ఎలా ఉంటాయనంటే మీరు ఫర్దర్ ఇంకా వీడియోస్ చూస్తే మీకు మళ్ళీ అర్థమవుతుంది. ఆ స్టెప్స్ అన్నీ కలిపి ఆన్సర్ అనేది రాసేయచ్చు. సో ఇది అనమాట మనకి. నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రక్చర్ అనేది కూడా చూసుకుందాం.